హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే మేతి చమన్ చేసి చూపిస్తున్నా అండి. దీనికోసం పన్నీర్ ఫ్రిడ్జ్లో ఉంటే బయట తీసి పెట్టేసుకోండి. అలాగే కాజు వాటర్లో కాసేపు నానబెట్టేసుకోండి, ఒక 10 నుంచి 12 వరకు. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. నచ్చిన వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవాలి. అలాగే ఒక ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు వేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసుకోండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంటాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఇది నేనైతే కాశ్మీరీ కారం వేసుకున్నాను అండి, నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అయితే నేను ఇవాళ టమాటా మిక్సీ పట్టేసి వేసుకున్నా అండి. టమాటా మామూలుగా కట్ చేసి వేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఈ మసాలాలు వేయకముందే వేసేసుకొని సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు మెంతి కూర వేసేసుకొని ఒకసారి కడుక్కొని వేసేసుకోవాలి. టమాటాలు చిన్న సైజు ఒక 3 తీసుకున్నా అండి. అలాగే కాజు, నానిన కాజు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. అది ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ అందులో వేసేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లోనే ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నా. మనకి ఇది కొంచెం దగ్గరికి బాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ తక్కువ వేసుకోవాలి. కొంచెం ఇంకెక్కువ కావాలనుకుంటే వాటర్ కొన్ని ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మేతి పౌడర్, నా దగ్గర పన్నీర్ మసాలా ఉండే అది వేసుకుంటున్నా. ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అవి కొంచెం దగ్గరకు వచ్చి ఒక 10 నిమిషాలు అట్లా కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. అవసరమైతే ఒకసారి వేడి నీళ్ళల్లో వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా పన్నీర్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 5-6 పీసులు తురిమి కూడా వేసుకున్నా అండి, మధ్యలో తగిలితే బాగుంటుంది. వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. చివరిలో కొంచెం కొత్తిమీర, అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటున్నాను నేను. ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకోండి. అంటే పాల మీద మీగడ ఉంటుంది కదండి, పెరుగుది కాదు, పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి కొంచెం బీట్ చేసినట్టు వేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదండి. అది వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే సాల్ట్ కొంచెం తక్కువ అయిందని మళ్ళీ కొంచెం వేసుకున్నా అండి. టేస్ట్ చూసి వేసేసుకోండి. అంతే, ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవైతే నేను మలబార్ పరోటాలండి, డిమార్ట్లో తీసుకుని ఇవి ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. పక్కకి ఉంటే ఆనియన్స్, లెమన్ కట్ చేసేసుకొని చపాతీతో తింటే చాలా బాగుంటాయి. రైస్తో అయినా బాగుంటుంది, కానీ ఎక్కువ అయితే చపాతీలకే బాగుంటుందండి. ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. సింపుల్గా వేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.